PIRDS పెట్టా. ఫ్లైట్ లే వస్తాయి. చార్టర్ ఫ్లైట్ ఉండదు. ఇంకా ఆటల కన్నా పాస్పోర్ట్ ఉంది మనోడికి లేదు. నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం ఆటపాక అనే ఊరు వెళ్తున్నాం. ఇది ఒకప్పుడు కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉంది. ఇక్కడ ఏముంది అని అంటే ఆటపాక బర్డ్ సాంచురీ. సైబీరియా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి ఎన్నో దేశాల నుండి పక్షులు వచ్చి గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుని వెళ్తాయి. ఇంకా వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం, వచ్చేయండి. ఇదే అనమాట ఆటపాక బర్డ్ సాంచురీ ఎంట్రన్స్. దీని మీద పెలికన్ ప్యారడైజ్ అని రాసుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ పక్షులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాయి, అందుకనే ఆ పేరు రాశారనమాట. ఇక మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ సెకండ్ గేట్ ఉంటుంది. ఈ సెకండ్ గేట్ కి వెళ్లే ముందు ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి అయితే 40 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు. కెమెరా తీసుకొస్తే 500 ఎక్స్ట్రా కట్టాలి. ఒకవేళ ఫోటోషూట్ గానీ ఇక్కడ చేస్తే 3000. ఒకవేళ బోటింగ్కి వెళ్ళాలంటే 600. ఒకవేళ బోటింగ్కి వెళ్ళడం కాదు, ఇక్కడికి వచ్చి బోటింగ్ వెళ్ళకపోతే వేస్ట్. కాకపోతే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు 300 ఉంది, ఇప్పుడు 600 అంట. ఇక్కడ మైనస్ ఏంటంటే ఒక పర్సన్ నుండి 6 వరకు ఎవరికైనా సరే 600 అని అంట. అదే కొద్దిగా మైనస్ అనిపించింది. ఉన్నవాడండి 2 ఫోన్లు వాడతాడు. కొల్లేరు లేక్లోకి పాలికన్స్, ఐబీస్ అని చెప్పి ఉంటాయి, అవి ఎక్కువ వస్తాయి. ఏంటన్నా ఎలా వస్తాయా? ఫ్లైట్ ఎక్కువ వస్తాయా? ఫ్లైట్ లే వస్తాయి. చార్టర్ ఫ్లైట్ ఉండదు. ఇంకా ఆటల కన్నా పాస్పోర్ట్ ఉంది మనోడికి లేదు. మనం అసలు మ్యాటర్లోకి వస్తే మనం ఉన్నది కొల్లేరు ఆటపాక బర్డ్ సాంచురీ అనమాట. ఇది భీమవరానికి దగ్గరగా 40 కిలోమీటర్లు, అలానే ఏలూరుకి 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. వీళ్ళు చాలా మంది వినే ఉంటారు, చదివే ఉంటారు. కొల్లేరు అనేది న్యాచురల్ గా ఫామ్ అయిన ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. అంటే సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు. సో ఇవి వెట్లాండ్స్ అనమాట. అంటే చెత్తడి నేలలు అంటారు కదా, ఇవి పక్షులకి అనువుగాను అలానే సురక్షితంగాను ఉంటాయి. అందుకనే 4-5 వేల కిలోమీటర్ల నుండి వేరే వేరే దేశాల నుండి వచ్చి మరి ఇక్కడ గుడ్లు పెట్టి ఒక 4 నెలల వరకు ఉండి వాటిని పిల్లలుగా తయారు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తాయి అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. నాకు తెలిసినవి శ్రీకాకుళంలో ఒకటి, మళ్ళీ ఏలూరు దగ్గరలో ఒకటి, అలానే తిరుపతి దగ్గరలో కూడా ఒకటి ఉంది, అలానే నెల్లూరులో కూడా ఒకటి ఉన్నట్టు ఉంది. దానికైతే ఇక్కడ పెలికాన్స్ అలానే పెయింటెడ్ స్టార్క్స్ ఉన్నాయి. మే నెలలో ఫ్లెమింగోస్ వస్తాయంట. ఫ్లెమింగోస్ వచ్చి ఒక 20 రోజుల పాటు ఇక్కడ ఉంటాయంట. దానికైతే ఎక్కువగా వచ్చేవి ఈ 3 ఇవి కాకుండా ఇంతవరకు అయితే చాలా జాతుల పక్షులు వేరే వేరే దేశాల నుండి వచ్చాయంట. కానీ ఈ మధ్య కొద్దిగా తగ్గిందని. 600 కడితే ఇలా బోట్లో తీసుకెళ్తారనమాట. ఒక్క మనిషికైనా 6 ఎవరికైనా సరే 600. సో అది ఒక్కటే కొద్దిగా మైనస్ ఏమో. బట్ ఇక్కడికి వచ్చి ఈ బోట్ ట్రావెల్ చేయకుండా పక్షులను చూడకుండా వెళ్ళిపోతే మాత్రం వేస్ట్. ఎదురుగా కనిపిస్తున్న స్టాండ్స్ ఉన్నాయి కదా, అవి స్పెషల్ గా వీటి కోసమే పెట్టారనమాట ఇక్కడ. అలానే ఎదురుగా కనిపిస్తున్న దెబ్బలు ఉన్నాయి కదా గ్రీన్ కలర్ లో, వాటి మీద అలానే వీటి మీద ఉంటాయి పక్షులు. సాధారణంగా మనకి ఈ పక్షులు, రామచిలకలు, పావురాయిలు అలాంటివి ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉంటాయి కదా. ఇలాంటివి చూడాలంటే ఇలాంటి టైం, అంటే ఈ పర్టికులర్ టైం అక్టోబర్ టు మార్చ్ లేదంటే మే, అలా కొన్ని డేస్ ఉంటాయి, కొన్ని మంత్స్ ఉంటాయి. అలానే కొన్ని ప్లేసుల్లో మాత్రమే చూడగలం. ఎందుకంటే మన దేశానికి కాదు కాబట్టి. అందుకనే ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఇంకా పిల్లల్ని ఇలాంటి చోట తీసుకొచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బోట్ కూడా వచ్చేసింది. అది ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ మ్యూజియం అలానే చిల్డ్రన్ ప్లే పార్క్ కూడా ఉంటుంది. ఈ మ్యూజియంలో ఈ పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే కొల్లేరు ఎక్కడి వరకు విస్తరించింది, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? మంది ఆకివాడు, కైకలూరు మండలం. ఇది కొల్లేరా?
ఈ మధ్యలో కొల్లేరండి. అయితే ఇది ఇదంతా కొల్లేరే. ఇదండి కొల్లేరా? ఈ గ్రీన్ది ఇదే వాటరా? వాటర్ గ్రీన్లో ఉండదు. సర్లే ఏండొచ్చులే, ఆకుల్లో లేదుగా. ఇదివరకు ఎన్ని పెట్టారు ఈ గూళ్ళు? ఇదివరకు ఎన్ని పెట్టాయో. ఇలాంటి గూళ్ళు పెట్టట్లేదు కదా. ఇవి అంతరించిపోయినాయి. ఇవి కూడా జనరల్గా ఏదైనా స్పీషీస్ అంతరించిపోతుంది అంటే ఇంకా మనం అంతా హజార్డియస్ ఎన్వైర్మెంట్లో ఉన్నామని. ఇక్కడ బయట కనిపిస్తుందంతా ఇది చిల్డ్రన్ ప్లే పార్క్ అనమాట. సరదాగా పిల్లలు వచ్చి ఈ ఉయ్యాళ్ళు అవన్నీ ఉంటాయి, ఆడుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళకి ఫ్యామిలీస్తో రావడానికి చాలా బాగుంటుందండి. లైక్ పిల్లలతో అలా ఈవినింగ్స్ అలా సరదాగా స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది. ఇక్కడ ఎదురుగా ఇది కనిపిస్తుందేమో వ్యూ పాయింట్ కోసం అనమాట. ఇది ఎక్కితే పైన చెరువు, చుట్టుపక్కల పక్షులన్నీ కనిపిస్తాయి అనమాట. అంటే క్లారిటీ ఉండవు, బట్ ఆ వ్యూ బాగుంటుంది. ఉండకూడదు కదా, మళ్ళీ ఎక్కువ మంది వస్తేనా అవి డిస్టర్బ్ అవుతాయి మళ్ళీ. ఇదేమో ఇంకో వ్యూ పాయింట్. ఇది చిన్నదన్నమాట, దానికన్నా చిన్నది ఇది. అమ్మా అదిగో, అరే చూడండి రా, ఎంజాయ్ చేయండి రా. సార్ ఫోనే సబీర్ కొడతావా? 4750 కిలోమీటర్ల నుండి ఇక్కడికి వస్తున్నాయంట ఈ పాలికాన్ అనే పక్షులు. ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఇంకా ప్రకృతి ఇంకా బ్రతికే ఉంది, హెల్దీగా ఉందన్నమాట. దాన్ని మనం కాపాడుకోవాలి. టూరిజం అనేది ఇంపార్టెంట్. టూరిజం అంటే డ్యాన్సులు పబ్లు కాదమ్మా సాయి, ఇది ఎక్కువ టూరిజం. ఇది మనం దీన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యత. అన్న ఏం చెప్పాడు? టూరిజం అంటే ఏంటో ఏం చెప్పాడు చెప్పు. టూరిజం అంటే టూరిజమే నీకే చెప్పాడు, అందుకే నీకే చెప్పాడు. పబ్బులు గిబ్బులు కాదు, టూరిజం అంటే తెలుసుకో అని. డక్ స్పెల్లింగ్ ఒకటి వచ్చిడికి ఇవన్నీ వస్తాయి అన్నమాట. చదవరా దాసరి అవన్నీ. BIRDS పెట్టా. వావ్, అది పెట్టరా చెప్తాను. ఉంటది రికార్డు అలా ఉంది, ఇళ్ళ మీద కొండలాగా ఈ మధ్యలో అందుకే పెద్ద చైన్ వేసాడంటే. బర్డ్ సాంచురీ సాయంత్రం 5:30 కల్లా క్లోజ్ చేస్తారు. సో ఎవరన్నా దగ్గర వాళ్ళు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటే 5:30కు కనీసం ఒక గంట ముందు వస్తే లోపలికి మ్యూజియం అనేది తిరిగి బోటింగ్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బోటింగ్కి వెళ్ళి 5, 5:30, 6 లోపు మీరు క్లోజ్ చేసుకుంటారు. ఎవరైనా రావాలనుకుంటే ఇదే ఫిబ్రవరి లోపే రండి, ఎందుకంటే మార్చి వచ్చేస్తే మళ్ళీ కొన్ని వెళ్ళిపోతాయంట. ఇంకా ఇలాంటి పల్లెటూరు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి.